వేసినవి గోధుమ పిండి, కాస్త జీలకర్ర, కాస్త కారం పొడి, కాస్త సాల్ట్. వీటిని ఫ్రెండ్స్ మనము ఇలాగా దోశ పిండి లాగా సేమ్ ఇలా కంటెస్టెన్స్లో మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా కలుపుకోవాలండి. దీన్ని పులియబెట్టే అవసరం లేదు. చక్కగా ఇలా కలిపేసుకొని వెంటనే మనము అట్టు వేసుకోవచ్చు, అట్టు అనొచ్చు, దోశ అనొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా ఏమి కూడా రవ్వ అది ఏమీ మిక్స్ చేయకుండా ఇలా కేవలం గోధుమ పిండితోనే ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా అప్పటికప్పుడు రెడీ అవుతుంది. చపాతీ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది కదా, అలా చపాతీ చేసుకోవడానికి టైం లేనప్పుడు కూడా ఇలా ఈజీగా కారము, జీలకర్ర, సాల్ట్, అంతే ఫ్రెండ్స్, ఏమీ లేదు. చాలా ఈజీగా 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు ఇలా వేసేసుకోవచ్చు. గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది కదండి. మైదా బదులు గోధుమ పిండిని వాడుకోవాలి, మైదాని అసలు వాడకూడదు.